రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాల ఏర్పాటు, నిర్వహణ, నిమజ్జనం వరకు కూడా కార్యక్రమాలను 3 దశల్లో మనం సమీక్షించుకుంటూ వివిధ డిపార్ట్మెంట్స్ కు సంబంధించి గత సంవత్సరం చేసినటువంటి దానికంటే ఏ విధంగా ఇంకా మెరుగైన విధంగా చేయడము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏ విధంగా మద్దతును సహకారాన్ని అందించాలి, ప్రజల భాగస్వామ్యం కూడా ఏ విధంగానైతే ఇంతకుముందు భాగ్యనగర్ ఉత్సవ సమితి నుంచి ఇది ఒక ధర్మపరమైన కార్యక్రమం కాబట్టి ఇతరులకు ఇబ్బంది లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా 9 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి సమన్వయంతో అనేటువంటి అనేక అంశాలు చర్చ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా శాంతి భద్రతలకు సంబంధించి, అదేవిధంగా ట్రాఫిక్ అనేటువంటి 2 పోలీసులకు సంబంధించి 3 కమిషనర్లతో పాటుగా అడిషనల్ డీజీ గారు ట్రాఫిక్ కు సంబంధించిన అందరూ కూడా మీకు ఎల్లవేళల అన్ని రకాలుగా డీసీపీ, ఏసీపీ, సిఐ స్థాయి దాకా కూడా అందుబాటులో ఉంటారు. ఎక్కడ కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, రాష్ట్ర రాజధానికి సంబంధించిన విషయం లోపల ప్రజలందరి సహకారంతో శాంతి భద్రతలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం ముందు కొనసాగిస్తాం. ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా అటువంటి కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా అందరి సహకారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది. అదేవిధంగా ప్రధానమైన బాధ్యత ఇప్పుడే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, మేయర్ గారు ఇప్పటికే స్థానికంగా వాళ్ళు ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ రివ్యూస్ చేసుకున్నారు. దాని ప్రకారంగా వారు ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడంతో పాటుగా కొంత మీకు అందరికీ కూడా సమాచారం ఉండే విధంగా ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇది అందరూ కూడా ఉపయోగపడుతుంది, ఒక హ్యాండ్ బుక్ లాగా. కాబట్టి ఎక్కడైనా ఇది ఎందుకంటే శానిటేషన్ తో పాటుగా ఈరోజు వర్షాలు పడుతూ ఉన్నాయి, మీరు కూడా చూస్తా ఉన్నారు. చాలా జాగల్లో రోడ్స్ ఇబ్బంది అయింది. మరి వర్షం వెలవక ముందు వేస్తే కూడా దానికి లాభం లేనటువంటి పరిస్థితి. మనం తేవడం గణేశుని తెచ్చేదాకా కూడా కొంత ఇబ్బంది కలుగుతోంది. తీసుకుపోయే నాటి వరకు వర్షం లేకపోతే అన్ని కూడా పూర్తి చేయగలుగుతాం. కానీ కొంత మీరు కూడా వాస్తవ పరిస్థితిని జరుగుతున్నటువంటి ఈ సీరియల్ రెయిన్ ఫాల్ వల్ల జరుగుతున్న కొంత డిస్టర్బెన్స్ లేదు. మంచి రోడ్డు అద్భుతంగా ఉన్నాయని చెప్పలేదు. ఎందుకంటే వర్షంతో రోడ్డు చెడిపోవడము, ఈ యొక్క డాంబర్కు దానికి ఉన్నటువంటి వైరుధ్యం ఏంటంటే కొంత చిన్న ఒక హోల్ పడితే మొత్తం వాటర్ దాన్ని తినేస్తుంది. ఆ విధంగా కొంత రోడ్లకు ఇబ్బంది ఉన్నది. దాన్ని ఎంత వీలైతే అంత రిపోర్ట్ చేసి అదనపు నిధులు తీసుకోనైనా వీలైనంత వరకు మనం దాన్ని మళ్లీ నార్మల్ కండిషన్ తెచ్చే ప్రయత్నం చేయడానికి ప్రభుత్వం వారికి ఆల్రెడీ సూచన చేసింది. వారు కూడా కార్యాచరణలో ఉన్నారు. మిగతా డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా అది ఇన్ఫర్మేషన్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, కొంత భక్తికి సంబంధించిన అంశాలు ఈ విధంగా మనం అంటే కర్టన్ రైజర్ దీనికి సంబంధించిన చరిత్ర, గణేశుడు లేదా పాటలు, ఇతరాతర అన్ని కార్యక్రమాలను కూడా ఒక ధార్మికంగా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేయాల్సింది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దాని తర్వాత వాటర్ వర్క్ సంబంధించి కావచ్చు, ఎన్విరాన్మెంటల్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరాతర అన్ని డిపార్ట్మెంట్ R&Bకి సంబంధించి కూడా ఇంతకుముందే వస్తుంటే నాగేందర్ గారు చెప్తా ఉన్నారు. ఖైరతాబాద్ సంబంధించి ఎప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ బారికేడింగ్ వాళ్ళు లోకల్ గా వాళ్ళతో ఎప్పుడు ఇయర్స్ టుగెదర్ వాళ్ళే చేస్తా ఉన్నారు. కొంత ఎక్కువ వర్క్ కూడా వాళ్ళతో చేయించుకుంటారు వాళ్ళు ఆ దేవుని పేరు మీద కాబట్టి దాని మీద వాళ్ళు చెప్తా ఉన్నారు. అది కూడా కొంత కోఆర్డినేషన్ చేసుకోండి. ఎక్కడైనా అందరు సహకారం, ఇది ఎవరిదో ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వందే బాధ్యత కాదు. మండపాలు మేము పెడతాం, మండపాలు మీదే బాధ్యత కాదు. అందరం కలిసి సమన్వయంతో చేసుకునేటువంటి పండుగ అది. విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుపుకునే బాధ్యత కూడా ఆ విఘ్నేశ్వర స్వామిది. ప్రభుత్వం తరఫున కూడా విఘ్నేశ్వరునికి ప్రార్థన, మేమందరం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా. ఎందుకంటే చిన్న పొరపాటు వల్ల చూస్తా ఉన్నాం మనం ఈ మధ్య ప్రాణాలు 4-5 సంఘటనలు ఏ విధంగా కోల్పోయినామో. దీనికి ఎవరిని బాధ్యులు, ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం కానీ లేదా నిర్వాహకుల నిర్లక్ష్యం అని అనడానికి లేదు. మనందరం కొంత జాగ్రత్త తీసుకోవడానికి కొరకు సంబంధించి మన చేతిలో ఉన్న అంశాన్ని కొంత చెప్పడం ద్వారా 1, 2 ప్రాణాలు నష్టం జరగకుండా చూడగలిగితే కూడా అదొక గొప్ప మంచి పని. కాబట్టి ఆ విధంగా ఉండాలని సందర్భంగా కోరుతూ, మరి దాదాపు 1,00,000 విగ్రహాల పైన 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిల నుంచి వస్తాయి. దాదాపు 60-70 వేలు అందులో ట్యాంక్ బండ్కే వస్తాయి. 50,000 పైన ఓన్లీ హైదరాబాద్, దాదాపు 50,000 హైదరాబాద్ సిటీ నుంచి, అటు నుంచి ఇటు నుంచి ఒక 10-10 వేలు చొప్పున 60-70 వేలు వచ్చి మిగతా అక్కడ లోకల్లో నిమజ్జనం చేసుకుంటా ఉన్నారు. సో ఈ కార్యక్రమం లోపల సమన్వయం చేయడానికి గతంలో కూడా చాలా స్పష్టంగా క్రేన్స్ ఏదైనా ఇబ్బంది అయితే మెకానిక్ ను ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని డ్రైవర్ కు సంబంధించి కానీ ఆ క్రేన్ నడిపేటువంటి వాళ్ళకు సంబంధించి షిఫ్ట్ డ్యూటీ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే లారీస్ కు సంబంధించి వాళ్ళకి ప్రొవైడ్ చేసే వెహికల్స్ ఇష్యూ కావచ్చు, ఎక్కడ కూడా ఎటువంటి ఏ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే.
ప్రభుత్వం తరఫున స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఏ శాఖ తరఫున అయినా ఏదైనా పొరపాట్లు జరిగితే ఆ శాఖకు సంబంధించిన బాధ్యత గల అధికారి బాధ్యుడవుతాడు. కాబట్టి సమన్వయంతో జరిపే సందర్భం లోపల జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు ప్రధానమైనటువంటి భూమిక నిర్వహిస్తారు. కానీ డిపార్ట్మెంటల్ హెడ్స్ గా మొత్తం ఉత్సవం సాఫీగా జరగడానికి ఇది ముఖ్యమంత్రి గారి సూచన. వాళ్ళ బాధ్యతగా వాళ్ళ యొక్క కార్యక్రమం నిర్వహణ చేసుకొని ఎటువంటి నిర్లక్ష్యం ఏదైనా యాక్సిడెంటల్ ఇస్ డిఫరెంట్, బట్ నిర్లక్ష్యం వల్ల జరిగిందంటే తప్పకుండా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మాత్రం ఫిక్స్ అవుతుంది. కాబట్టి దయచేసి అది దృష్టిలో పెట్టుకొని బాధ్యత నిర్వహించడానికి, అది కూడా ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ ఈవెంట్ కాదు, ఇది భక్తికి సంబంధించి మీకు కూడా భక్తుల భాగస్వామ్యంగా తీసుకొని బాధ్యత ప్లస్ భక్తి రెండు కలిపి ఇంకో కొంత రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకొని నడిపేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ దిశలో తీసుకోవాలని సందర్భంగా కోరుతాను. మళ్ళీ ఇప్పుడే డీజీ గారితో కూడా చేసినాం, ముగ్గురు కమిషనరేట్లతోటి డీసీపీ, ఏసీపీ స్థాయి దాకా మనం ఒకసారి ట్రాఫిక్ సంబంధించి ఒక జాయింట్ ఐత్రిబుల్సీల సమావేశం పెట్టుకొని, ఎందుకంటే మొన్న రక్షాబంధనం రోజు చూస్తూ ఉంటే నేను ఉస్మానాబాద్ పోతా ఉన్నా, మొత్తం 4 దిక్కుల సిటీకి అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నేను ఇమ్మీడియట్ గా ముగ్గురు సిపిలతో అదేవిధంగా డీజీ గారితో కూడా ఫోన్ మాట్లాడు, ఎందుకంటే కొంత రోడ్ల మీద బండ్లు పార్క్ చేసుకోవడం వల్ల ఇతరత్ర కారణాల వల్ల కొంత మ్యాన్ ప్రాపర్ నాట్ మెయింటెనెన్స్ వల్ల జరుగుతున్నాడు. కొత్త ట్రాఫిక్ అనుకోకుండా 50 మంది వెళ్లాల్సింది ఒకటేసారి 100 మంది వెళ్ళి ఇబ్బంది అయింది. కానీ కొన్ని చిన్నగా మనం రెక్టిఫై చేసి పబ్లిక్ అవేర్నెస్ చేయగలిగితే ట్రాఫిక్ కొంత స్పీడ్ నడిచేటువంటి పరిస్థితులు చాలా మందికి ఇబ్బంది జరిగింది ఆ రోజు. అట్లా ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం, కొంత వాటర్ నిల్వలు, వాటర్ స్టాగ్నెట్ సంబంధించినటువంటి 140 పాయింట్స్లల్లా దాదాపు 80 ఇప్పటికే రిపేర్ అయిపోయినాయి. నీటిని ఎక్కడ నిల్వ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ చూస్తా ఉన్నారు, ఇప్పుడు ఈ మధ్యలో కశ్మీర్లో కావచ్చు, ఇతరత్ర హరిద్వార్లో కావచ్చు, ఉత్తరాఖండ్లో కావచ్చు, అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ జరిగి ఎటువంటి వర్షాలు పడుతుంటే ఎవరు కూడా మానవ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితులలో జరుగుతూ ఉంది. దాని నుంచి వీలైనంత వరకు ప్రమాదం నుంచి రక్షించబడడానికి బయటికి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం అట్లా చెప్పింది అనుకో, ప్రభుత్వం కూడా అట్లా చెప్పడానికి ఎవరి బాధ్యతలో వాళ్ళ ఉండేటువంటి కొంత జాగ్రత్త తీసుకోమని మాత్రం చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఇటు గణేష్ నిమజ్జనం కావచ్చు, విపరీతమైన భారీ వర్షాలకు సంబంధించినటువంటి తీసుకోవాల్సిన చర్యల విషయం కావచ్చు, దాని తదుపరి మళ్లీ అనారోగ్యాలకు గురి కాకుండా అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేటువంటి విధంగా ఇమ్మీడియట్ గా ఆ ప్రక్రియను కూడా కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ సక్రమంగా విజయవంతంగా జరగాలంటే ఇటు నిర్వాహకులు, ప్రజల సహకారం కావాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిర్వాహకులకు, అటు ప్రజలందరికీ, ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగే గణేష్ ఉత్సవాలను బస్సు మహాలక్ష్మి ఫ్రీ అయిన తర్వాత చుట్టుపక్కల నుంచి చాలా మంది చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు.